నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకి కేంద్ర రైల్వే శాఖ ఒక తీపి కబురు అయితే చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసికి వందే భారత్ స్లీపర్ నడపాలని నిర్ణయించింది. దాని షెడ్యూల్ను, దాని వివరాలను వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ స్లీపర్ దాదాపు ఖరారైంది. కొద్ది రోజుల్లోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ రైళ్ల కోసం భారీగా డిమాండ్ ఉంది. ఇక ఏపీ నుంచి ఇప్పటికే 2 వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎంపీలు రైల్వే శాఖకు ప్రతిపాదనలు, విజ్ఞప్తులు చేయడం అయితే జరిగింది. వీటిపైన అధ్యయనం కొనసాగుతుండగానే తాజాగా ఏపీ నుంచి వారణాసికి వందే భారత్ స్లీపర్ను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యుల సూచన ఈ మేరకు కేంద్రానికి చేరింది. ఈ సూచన మేరకు రైల్వే శాఖ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు కసరత్తు కూడా మొదలుపెట్టినట్టు సమాచారం అందుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి, అయోధ్యకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు. కానీ రెగ్యులర్ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి, అయోధ్యకు కనెక్ట్ చేస్తూ కొత్తగా వందే భారత్ స్లీపర్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన కేంద్రానికి చేరవేయడం అయితే జరిగింది. ఈ మేరకు రైల్వే శాఖ నుంచి సానుకూల స్పందన వస్తోంది. కాగా విశాఖ, సికింద్రాబాదు, కాచిగూడ, యశ్వంతపూర్, విజయవాడ, చెన్నై, సికింద్రాబాదు, తిరుపతి వందే భారత్ రైళ్లను ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ ఉందని రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఏపీ నుంచి దూర ప్రాంతాలకు చేరుకునేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లను కేటాయింపు పైన తెలుగు రాష్ట్రాల ఎంపీల నుంచి రైల్వే శాఖలపై ఒత్తిడి పెరుగుతుంది. విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్లు కేటాయించాలని ఇప్పటికే ఈ యొక్క నేరుగా రైల్వే మంత్రికి వినతి పత్రాలు కూడా అందజేయడం అయితే జరిగింది. ఇక విజయవాడ నుంచి బెంగళూరుకు వందే భారత్ ఏర్పాటు పైన అధ్యయనం కొనసాగుతుంది. ఇక విజయవాడ నుంచి చెన్నైకు ప్రస్తుతం వందే భారత్ కొనసాగుతుంది. బెంగళూరుకు ఏర్పాటు చేయడం ద్వారా బహుళ ప్రయోజనకరంగా ఉంటుందని వినతులు రైల్వే బోర్డుకు అయితే చేరాయి. అయితే వందే భారత్ స్లీపర్ కోసం దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్ను పరిగణలోకి తీసుకొని ఈ కేటాయింపులు చేయాలని రైల్వే శాఖ భావిస్తుంది. కానీ ఇదే సమయంలో ఏపీ నుంచి అయోధ్య, వారణాసికి ఈ వందే భారత్ స్లీపర్ కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే మంత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్య నేతలు కూడా కోరడం జరిగింది. దీంతో ఆలోచనలో పడింది. ఇక విజయవాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా హైదరాబాదు, వారణాసికి సికింద్రాబాద్ స్లీపర్ కేటాయింపు పైన స్పష్టమైన హామీ దక్కింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత విజయవాడ నుంచి అయోధ్య, వారణాసికి కేటాయింపుల పైన తొలి 2 విడతల్లోనే ప్రకటన ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే ఈ వందే భారత్ స్లీపర్ను అయోధ్య, వారణాసికి కేటాయించేలా నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది. రాత్రి సమయంలోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ రైలు అందుబాటులోకి వస్తే అయోధ్య, వారణాసి వెళ్ళాలనుకునేటువంటి తెలుగు ప్రజలకు ఒక వరంగా మారనుందని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి, అయోధ్యకు ఇక వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.